హలో హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు గీతూ ఫై. అందరు బాగున్నారా? ఈరోజు మేము జాన్సే స్కాన్ వచ్చామండి. ఈరోజు ఈ వీడియోలో జాన్సే స్కాన్ ఏంటి, ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ నా వీడియో మొదటిసారి చూస్తే మాత్రం చాలా వీడియోస్ చేశాను. ఒక్కసారి చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది. ఇంకెంత కాలేస్తాం ఎలా ఉంది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ చూస్తుంటే వాటర్ కానీ వ్యూ కానీ చాలా బాగుంది కదండి. 11:30కి అరౌండ్ వచ్చామన్నమాట. వెదర్ చాలా చల్లగా ఉంది, బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. వాటర్ కానీ గ్రీనరీగా కానీ. అండ్ దూరం నుంచి ఒకసారి విండ్ మిల్స్ చూసేయండి, దూరం నుంచి మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి కూడా విండ్ మిల్స్ ఎలా ఉన్నాయో చూపించబోతున్నాను. బట్ వ్యూ ఒకసారి చూసేయండి. ఇక్కడ ఇప్పుడు మనము నెదర్లాండ్స్లో విండ్ మిల్స్ గురించి తెలుసుకుందాము. అండ్ విండ్ మిల్స్ నెదర్లాండ్స్లో 1200 ADలో విండ్ మిల్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పట్లోనే మనకు 9000 విండ్ మిల్స్ ఉన్నాయి. అండ్ అప్పట్లో మనకు పల్సెస్ అండ్ గ్రైండ్ చేయడానికి విండ్ మిల్స్ యూజ్ చేసేవారు. ఇప్పుడైతే మనకు విండ్ మిల్స్ 1200 విండ్ మిల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇదేమో నెదర్లాండ్స్ విండ్ మిల్స్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ మనం జాన్సే స్కాన్ విండ్ మిల్స్ కూడా తెలుసుకుందాం. అండ్ జాన్సే స్కాన్ విండ్ మిల్స్ వచ్చేసి 18th and 19th సెంచరీలో బిల్డ్ చేశారండి. అండ్ అప్పట్లోనే 600 విండ్ మిల్స్ యాక్టివ్లో ఉన్నాయన్నమాట, తిరిగేవి అనమాట. అన్ని 600 విండ్ మిల్స్. వాడి ఇప్పుడైతే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, మనకు ఫ్యూగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకు వుడెన్ హౌస్ అండ్ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి కదా అండి. ఇవి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసినవి కాదు, డిఫరెంట్ ప్లేస్లో ఫిల్ చేసి అండ్ బోట్స్ అండ్ లారీస్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారనమాట. నెదర్లాండ్స్ అనగానే గుర్తొచ్చేది తులిప్ అండ్ చీజ్, ఆమ్స్టర్డామ్ అండ్ జాన్సే స్కాన్, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి అన్నమాట. ఖచ్చితంగా నెదర్లాండ్స్కి వస్తే మాత్రం ఖచ్చితంగా జాన్సే స్కాన్ విజిట్ అవ్వండి. ఇట్స్ బెస్ట్ అనమాట విజిటింగ్ ప్లేస్ కూడా. అండ్ చూస్తుంటే ఈసారి పబ్లిక్ చాలా మెంబర్స్ వచ్చారండి. ఈస్టర్ హాలిడేస్ ఉండడం వల్ల పబ్లిక్ కూడా చాలా మెంబర్స్ వచ్చారు. ఎప్పటికన్నా మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళామన్నమాట, అప్పుడు అంత పబ్లిక్ కనిపించలే. బట్ ఇప్పుడు పబ్లిక్ చాలా మెంబర్స్ ఉన్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇట్లా పబ్లిక్ ఉండడం వల్ల కూడా అది ఇంకా అట్రాక్షన్ అయిపోయింది అనమాట ప్లేస్. అండ్ ఇది యాక్చువల్గా డచ్ వాళ్ళు ఒక విలేజ్ లాగా, ఓల్డ్ విలేజ్ లాగా కన్స్ట్రక్ట్ చేయాలని ఇలా బిల్డ్ చేశారనమాట విలేజ్ని. కాకపోతే ఇది యాక్చువల్గా టూరిస్ట్ ప్లేస్ కోసం అని చేయలేరనమాట. ఇది ఓల్డ్ విలేజ్ లాగా కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా అయ్యిందనమాట. ఇది కూడా చాలా అట్రాక్ట్ అనమాట టూరిస్ట్ ప్లేస్కి. వన్ ఆఫ్ ద చూస్తుంటే చాలా మెంబర్స్ వచ్చాను, బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు చీజ్ ఫ్యాక్టరీ ఎలా ఉందో చూపించబోతున్నానండి. అండ్ చీజ్ ఎలా చేస్తారో అనేది కూడా ఇందులో చూపించబోతున్నారనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట చీజ్ ఎలా చేయాలి అనేది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ మనము చీజ్ అన్నీ పెడతారనమాట. ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి మనకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ పెడతారు. కౌ చీజ్, గోల్డ్ చీజ్, అట్లా ఎక్స్ట్రా అని డిఫరెంట్ ఫ్లేవర్స్ పెడతారనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే షిప్స్ కనిపిస్తున్నాయి కదండి. చూస్తుంటే రియల్ అనుకున్నాం, బట్ కాదు, ఆర్టిఫిషియల్. అండ్ ఇక్కడ కూడా కౌ కనిపిస్తుంటుంది మనకు. అండ్ ఒక మనిషి కవ్వు సేమ్ యాస్టీస్ రియల్ అనిపిస్తుంది, కానీ ఆర్టిఫిషియల్ అనమాట. రియల్ అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. చూడండి ఒకసారి. మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుందండి. ఇక్కడ డిస్ప్లేలో మనకు చీజ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట స్టెప్ బై స్టెప్. అండ్ మనకు ఇక్కడ కనిపిస్తుంటుంది. అండ్ ఒకసారి చూసేయండి. నాకు ఇక్కడ డిస్ప్లేలో కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి. 1951లో చీజ్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. అండ్ 1951లో చీజ్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతే అది ఎంతగానో డెవలప్మెంట్ అయినదని ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. నాకు అనిపిస్తుంటుంది ఇక్కడ చూస్తుంటే చాలా డెవలప్మెంట్ అయిందనమాట అప్పటికి ఇప్పటికి.
అని ఇక్కడ కనిపిస్తుంటుంది మనకు. మనకి చీజ్ స్టాల్స్ పెట్టారు కదండి. ఇక్కడ చీజ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చీజెస్ మనకు టేస్ట్ చేయొచ్చు. మనకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. చాలా చీజెస్ పెట్టారు మనకు. కౌ చీజ్, గోట్ చీజ్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ అన్నీ బాగున్నాయి అనమాట. కొత్త ఫ్లేవర్స్ అనిపించాయి. చాలా మెంబర్స్ కూడా ఇష్టపడతారు అనమాట చీజ్ ఫ్యాక్టరీ ఇక్కడ రావడానికి. ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ పెడతారు కాబట్టి దాని టేస్ట్ చూడవచ్చు, నచ్చితే కూడా మనకు తీసుకోవచ్చు అనమాట. అండ్ బాగా అనిపించింది అనమాట ఇది కూడా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి సోవెనియర్స్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోవెనియర్స్ పెట్టారనమాట. విండ్ మిల్స్ అట్లా డిఫరెంట్ మనకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. హోల్ అండ్ ఇట్లా డిఫరెంట్గా పెట్టారు. చూస్తుంటే మనకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ చీజ్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అయ్యిందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి స్టెప్ బై స్టెప్. అండ్ మనకు ఇందులో నేను 2 ఫ్లేవర్స్ చీజెస్ తీసుకున్నానండి. అన్ని చీజెస్ బాగున్నాయి అండ్ నాకు 2 ఫ్లేవర్స్ నచ్చినాయి, తీసేసుకున్నాను అనమాట. అండ్ మీకు డౌట్ రావచ్చు చీజెస్ ప్రైజెస్ ఎంత అని. అండ్ మనకు ప్లెయిన్ చీజ్ వచ్చేసి €11 అండి. ఫ్లేవర్ యాడ్ అయినది €15 అట్లా ఉంటుందన్నమాట కాస్ట్. అండ్ మీకు ఇప్పుడు చీజ్ ఫ్యాక్టరీ చూపించాను కదండి, ఎమ్మి చీజ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం విండ్మిల్స్కి వెళ్ళి అది ఏంటిది, ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాము. ఎందుకు ఆలస్యం, వెళ్ళి చూసేద్దాం. అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ విండ్మిల్ వచ్చేసి 1782లో స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఈ విండ్మిల్ పెయింట్స్ తయారు చేసేవాళ్ళు అప్పట్లో. విండ్మిల్స్ లోపలికి వచ్చామండి. అండ్ పైకి వెళ్ళడానికి మనము టికెట్కి €6 అండి. కిడ్స్కి వచ్చేసి €3 అనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే కింద అన్నీ చూస్తుంటే విండ్మిల్స్ వచ్చేసి 80% వుడ్తోనే తయారు చేశారనమాట. ఇంకా పైకి వెళ్తాము, వెళ్ళి చూసేద్దాం. ఇంకా ఇక్కడ చూస్తుంటే చూడండి ఎలా ఉన్నాయి, అన్నీ వుడ్తోనే అనమాట. 80% చూస్తుంటే మనకు కనిపిస్తుంటుంది ఇందులో. పైకి వచ్చాం కదండి, చూడండి వాటర్ కానీ బోట్ కానీ అక్కడ దూరం నుంచి విండ్మిల్స్ కానీ చాలా బాగుంది. ఒకసారి చూసేయండి వ్యూ కూడా ఎంత అద్భుతంగా ఉందో. మనకు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదండి. డిస్ప్లేలో ఒక అతను కనిపిస్తున్నాడు కదండి. అతను ఏం చేస్తుండంటే మనకు ఫస్ట్ ఇక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదండి, వైట్ స్టోన్స్ అనమాట. అతను ట్రాలీలో వైట్ స్టోన్స్ అన్నీ ఒక్కొక్క వేసుకొని ఇక్కడ అతను డిస్ప్లేలో కనిపిస్తుంది కదండి, అన్ని వైట్ స్టోన్స్ అన్నీ ఇందులో వేసుకున్నాడు అనమాట. వేసుకున్నాక ఈ వైట్ స్టోన్స్ని అతను ఏం చేశాడంటే విండ్మిల్స్లో వేస్తే ఒక మిషన్ ఉంది కదండి, ఆ మిషన్ బాగా తిరిగితే పొడిలాగా అయ్యిందనమాట. ఆ పొడిని వాళ్ళు ఏం చేశారు అంటే ఇట్లా చూడండి, ఇక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది ఆ వైట్ స్టోన్స్ అంతా పొడిగా అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇందులో. ఆ వైట్ పొడినే వాళ్ళు సంచుల్లో నింపి వాళ్ళు ఎంతైనా ఎన్ని కేజీస్ అనేది మెజర్ చేసి చూడండి ఇక్కడ కనిపిస్తుంది, మెజర్ చేసి పక్కల పెట్టారనమాట. పక్కన పెట్టాక దాన్ని ఏం చేస్తారు అంటే కెమికల్స్ యాడ్ చేసి పెయింట్స్ తయారు చేసేవారు. అండ్ ఫస్ట్ విండ్మిల్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు సెకండ్ విండ్మిల్స్ వచ్చేసి వుడ్ కటింగ్ అండి. వుడ్ కటింగ్
చేసేవారనమాట. అంటే విండ్ మిల్స్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేసేవారనమాట. అండ్ మనం థర్డ్ విండ్ మిల్ గురించి తెలుసుకుందామండి. థర్డ్ విండ్ మిల్ వచ్చేసి కెమికల్స్ ఆయిల్స్ ప్రొడ్యూస్ చేసేవారు. అండ్ ఒక్కొక్కటి ఒకటి అనమాట. ఫస్ట్ విండ్ మిల్ వచ్చేసి పెయింటింగ్, సెకండ్ విండ్ మిల్ వచ్చేసి వుడ్ కటింగ్, అండ్ థర్డ్ వచ్చేసి ఆయిల్ అనమాట. చూశారు కదండి, ఒక్కొక్క విండ్ మిల్ ఒక్కొక్క డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ చేసేవారనమాట. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అందరం జర్మనీ నుంచి వచ్చారనమాట. అందరం కలిసి ఇట్లా జాన్సీ స్కాన్కి వచ్చామన్నమాట. అండ్ చాలా బాగా అనిపించింది ఇలా స్పెండ్ చేయడం కూడా. అండ్ చూస్తుంటే పబ్లిక్ ఎంత మెంబర్స్ వచ్చారండి. ఇట్లా ఏంటంటే ఇంకా వస్తూనే ఉన్నారనమాట. అంత పబ్లిక్ ఫస్ట్ టైం అనమాట ఇట్లా చూడడము. ఇంతగా పబ్లిక్ ఎక్కువగా ఎప్పుడు లేకురు అనమాట, అంత పబ్లిక్ అనమాట. ఇక్కడ చూస్తుంటే కిడ్స్ కనిపిస్తున్నారు, క్యూట్ కిడ్స్. అండ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ సేల్ చేస్తున్నారు అనమాట. చూస్తుంటే కనిపిస్తుంది, క్యూట్ కొన్నారన్నమాట పిల్లలు కూడా. అందులో అన్ని ఐస్ క్రీమ్స్ కానీ, సోప్ యాపిల్స్, ఫేమస్ సోప్ యాపిల్స్ కానీ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్స్ అంటేనే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఇక్కడ వచ్చి తింటున్నారు అనమాట. ఇక్కడ మనకు పెద్ద షూస్ కనిపిస్తున్నాయి కదండి. అండ్ పక్కనే మ్యూజియం ఉందన్నమాట. అండ్ షూస్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుందో కూడా చూపిస్తారనమాట. అండ్ ఈ వుడెన్ షూస్ కూడా దొరుకుతాయి అనమాట అక్కడ. అండ్ అక్కడ మనకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, కీ చైన్స్కి కానీ, గిఫ్ట్స్కి కానీ అట్లా మనం ఇవ్వచ్చు అనమాట. అండ్ మేము ఈసారి వెళ్ళలే కాబట్టి మేము వీడియో కూడా క్యాప్చర్ చేయలేకపోయామండి. అక్కడే ఒక మ్యూజియం ఉంటుంది, మీరు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ అవ్వండి, మీకు ఒక ఐడియా కూడా వస్తుందన్నమాట. నాకు బ్యాక్గ్రౌండ్లో షూస్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి, అది మ్యూజియంలో కూడా దొరుకుతాయి అనమాట. కావాల్సినంటే కూడా కొనుక్కోవచ్చు అనమాట. అండ్ చాలా మెంబర్స్ ఇష్టపడతారనమాట. ఇక్కడ కలర్ షూస్ ఉన్నాయి కదా, ఫొటోస్ దిగడానికి పబ్లిక్ చాలా ఇంట్రెస్టింగ్గా దిగుతారనమాట. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా జాన్సీ స్కాన్ వచ్చినప్పుడు మాత్రం ఈ ఫోటో బూత్లా అనమాట. చాలా మెంబర్స్ ఇష్టంగా ఫొటోస్ దిగుతుంటారు. చూశారు కదండి, నెదర్లాండ్స్ జాన్సీ స్కాన్ విండ్ మిల్స్. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Geetu 5 అండ్ కీప్ స్మైలింగ్ అంటిల్ నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.